విద్యార్థినుల పట్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే పీటీ టీచర్ కఠినంగా వ్యవహరించాడు. యూనిఫామ్ వేసుకు రాలేదనే కారణంతోనే గుంజీలు తీయించాడు. దీంతో విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలంలో జరిగింది. పీఈటీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడంతో ఎస్సీ హాస్టల్లోని 70 మంది విద్యార్థినులు కండరాలు పట్టేయడం, నడవలేని స్థితిలో స్పృహ కోల్పోయి పడిపోయినట్టుగా టీచర్లు స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ కూడా మనం ఐన్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా చేశారని చెప్పి అక్కడికి వచ్చినటువంటి విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా అడుగుతూ ఉన్నారు. ఇది చిన్న పిల్లలు ఎస్పెషల్లీ గర్ల్స్ చట్టపరంగా ఎలా ఉంటారని న్యాయం చేస్తాం. దయచేసి ఇక్కడ ఎక్కడా కానీ నెగిటివ్ గా రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. ఇది చిన్న పిల్లలు ఎస్పెషల్లీ గర్ల్స్ దయచేసి ఈ విషయాలు కన్సిడర్ చేయండి. పిల్లలంతా పడుకున్నారు, మీరు ఫోన్స్ వెళ్ళి ఇచ్చి మాట్లాడమని చెప్పి మళ్ళీ వాళ్ళకి అవన్నీ విషయాలు తను మాట్లాడేటప్పుడు ఎవ్వరు క్రాస్ టాక్ చేసినా నేను వెళ్ళిపోతాను. ఒక నిమిషం ఫోన్స్ డౌన్ చేయండి. ఇంకా ఫోన్స్ డౌన్ చేయండి. దళిత విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు విద్యార్థినులకు మెరుగైన వైద్యం కోసం డాక్టర్లను అయితే సంప్రదించారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పోలీసులు కూడా తల్లిదండ్రులని అక్కడ మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు, సద్దుమణిగించే ప్రయత్నం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, కేవలం యూనిఫామ్ వేసుకు రాలేదనే పీటీ టీచర్ ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. కనీసం గుంజీలు తీయించడం వల్ల విద్యార్థులు నడవలేక కండరాలు పట్టేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు వారి కండిషన్ ఏంటి? ఆశా, ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండల పరిధిలోని కోట గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో దాదాపుగా 150 మంది విద్యార్థులు అయితే చదువుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ హై స్కూల్ కు సంబంధించి కూడా ఎస్సీ బాలికల వసతి గృహం నుండి కూడా రోజు బాలికలు అయితే పాఠశాలకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే కూడా నిన్న మార్నింగ్ ఉదయం స్కూల్ కి పాఠశాలకు వెళ్లిన బాలికలు యూనిఫామ్ వేసుకోలేదని అక్కడ పీఈటీ టీచర్ సుభాన్ భాష వారిని మోకాళ్ళపై కూర్చోబెట్టిన అనంతరం వాళ్ళని కొట్టాడని కూడా బాలికలు చెప్తున్నారు. కొట్టిన తర్వాత 100 నుంచి 150 గుంజీలు అయితే 70 మంది బాలిక విద్యార్థుల చేత 100 నుండి 150 గుంజీలు అయితే తీయించిన పరిస్థితి అయితే ఉంది. తీయించిన అనంతరం క్లాస్ రూమ్లకు వెళ్ళారు. క్లాస్ రూమ్లు జరిగిపోయిన అనంతరం కూడా సాయంత్రం హాస్టల్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం హాస్టల్కి వెళ్ళిన బాలికలు దాదాపుగా 40 మంది బాలికలు అంటే అక్కడ కాళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు అంటూ కూడా వార్డెన్ కి అయితే సమాచారం ఇచ్చారు. వార్డెన్ సమాచారం ఇవ్వడంతో పాటు కూడా అవేం కావంటూ కూడా వార్డెన్ చెప్పినట్లు సమాచారం. 1 గంట తర్వాత శ్రోతప్పు అయితే పడిపోయిన పరిస్థితి ఉంది. 10 మంది విద్యార్థులు కోల్పోవడంతో పాటు కూడా అక్కడ పక్కనే ఉన్న ఫైర్ సిబ్బంది అయితే హాస్టల్ వద్దకు వెళ్లి దాదాపుగా 8 గంటల వరకు ఈ విషయాన్ని బయటకు రాకుండా అటు హాస్టల్ వార్డెన్ అయితే సీక్రెట్ గా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే పిల్లలకు సీరియస్ కావడంతో పాటు కూడా అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే వార్డెన్ ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు, అదేవిధంగా వైద్య శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడికి వచ్చి 108 సహాయంతో కోట ప్రభుత్వ హాస్పిటల్ కి అయితే ఈ బాలికలను తరలించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే తరలించిన అనంతరం స్థానిక హాస్పిటల్ తరలించిన అనంతరం స్థానిక ఎస్ఐ పవన్, అదేవిధంగా సిఐ, అదేవిధంగా గూడూరు డిఎస్పీ అక్కడికి హాస్పిటల్ వద్దకు చేరుకొని పిల్లల తల్లిదండ్రులు అక్కడ పిల్లలకి ఆరోగ్యం సరిగా ఉందని పిల్లల తల్లిదండ్రులకి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. పిల్లల తల్లిదండ్రులు వినకపోవడం, అక్కడ గందరగోళ జరిగే పరిస్థితి నెలకొనడంతో పాటు కూడా అక్కడ లోకల్ గా ఉన్న టీడీపీ నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఇన్వాల్వ్ అయ్యి అక్కడ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పీఈటీ టీచర్ కి సంబంధించి గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా పిల్లల తల్లిదండ్రులు అయితే కూడా సుభాన్ భాషపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక ఎస్సీ బాలికల హాస్టల్ కు సంబంధించి ఈ విధంగా చేయడం సమంజసం కాదని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సుభాన్ భాషపై నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ 10 మంది బాలికలు శ్రోతప్పి కోల్పోయిన 10 మంది బాలికలు అయితే కోట ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. అయితే వారిలో ఇతర కండిషన్ అయితే సీరియస్ గా ఉంటుందని కూడా అక్కడ డాక్టర్లు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక ఎస్సీ బాలికల హాస్టల్ కి సంబంధించి 100 నుండి 150 గుంజీలు తీయించడం
పట్ల తల్లిదండ్రులు అయితే ఆగ్రహం చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఆ పీటీ టీచర్ సుభాన్ భాషాని సస్పెండ్ చేయాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోట ప్రభుత్వ హాస్పిటల్ వద్ద కోరుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.